హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తవా ఇడ్లీ అండి. చాలామంది పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాలలో మనకి ఇంట్లో చట్నీ లేకుండా ఇడ్లీ బ్యాటర్ ఒకటే ఉంటే చట్నీ చేసే టైం లేకుండా ఇలా చేసుకోండి. చాలా బాగా టేస్ట్ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో మనం తీసుకునే ఇడ్లీ క్వాంటిటీకి సరిపడంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్టీగా. పిల్లలకి స్నాక్స్గా పెట్టవచ్చు, ఎటైనా జర్నీలో వెళ్ళడానికి స్నాక్స్గా తీసుకెళ్ళొచ్చు. చట్నీ ప్యాక్ చేసుకోవడం ఇదంతా ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. పప్పులు, ఆవాలు, జీలకర్ర మీ ఇష్టం ఉన్నవి యాడ్ చేసుకోండి. అలా ఏం వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ వచ్చేసి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువగా ఫ్రై చేయొద్దు. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే పసుపు కూడా వేసుకొని మనం రెండు కూడా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలు అనేవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కారం వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి కారం ప్లేస్లో. బట్ కాకపోతే నేనైతే కారం వేసాను. ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళు. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇందులో లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, ధనియాల పొడి. ఈ ఆనియన్స్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇడ్లీలో ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. తక్కువ ఉన్న మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందు రెడీ చేసుకున్న ఇడ్లీని ఇలా కట్ చేసుకోవాలి పీసెస్గా. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇలా పీసెస్ కట్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా ఇడ్లీకి పట్టేట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు ఆ పోపు మిశ్రమం మొత్తం కూడా మన ఇడ్లీ పీసెస్కి పర్ఫెక్ట్గా పడుతుంది. చూడండి, ఇలా సిమ్లో పెట్టి ఇలా చేసుకుంటే మనకి పీసెస్కి చాలా చక్కగా మసాలా అనేది పడుతుంది. ఇంకా చట్నీ అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. సూపర్ అండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Bye bye. Please subscribe. Bye bye.